అందరికీ నమస్కారం. నా పేరు హఫ్సా. నేను ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్గా ఉన్నానండి. ప్రజెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే లాస్ట్ 3 ఇయర్స్ నేను స్కూల్లో వర్క్ చేశాను. మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ నేను ఎటువంటి జాబ్ చేయలేదండి. లాస్ట్ 3 ఇయర్స్ మాత్రం చేశాను. ఈ ఇయర్ జూన్ నుంచి అయితే డ్రాప్ అయ్యాను. ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అనుకున్నానండి. అయితే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని తెలుసు. కానీ నా వంతు చిన్న ప్రయత్నం చేయాలని అయితే అనుకున్నాను. మరి సక్సెస్ అవుతానో లేదో తెలియదు, చూద్దాం. సో ఈ ఛానల్ ద్వారా అయితే నేను లేడీస్కి సంబంధించి అన్ని రకాల వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నానండి. అంటే షాపింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, స్కిన్ కేర్ కానివ్వండి, అలాగే నేను 2 పిల్లలతోటి ఇంట్లో వర్క్ చేసుకొని అలాగే స్కూల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా స్కూల్లో వర్క్ ఉంటుంది కదండి, స్కూల్కి సంబంధించి ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేసుకోగలిగాను, అలాగే ఈ లైఫ్ జర్నీలో నాకు ఎదురుపడినటువంటి నెగిటివ్ పీపుల్, టాక్సిక్ పీపుల్ వాళ్ళని నేను ఎలా ఫేస్ చేశాను, వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం నాకు ఎలా వచ్చింది, నా మైండ్ని నేను అలా ఎలా ప్రిపేర్ చేసుకోగలిగాను, ఇవన్నీ కూడా నా ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకుంటానండి. అలాగే లేడీస్ ఎవరైనా స్కూల్లో టీచర్గా వర్క్ చేయాలనుకునే వాళ్ళకి డెమో ఎలా చెప్పాలి, డెమో ఇచ్చి సెలెక్ట్ అయిన తర్వాత స్కూల్లో మనం లాంగ్ టైం వర్క్ చేసేలాగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మన మీద ఏ కంప్లైంట్ రాకుండా మనం అక్కడ వర్క్ చేయాలి అనుకుంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే డెమో ఇచ్చిన తర్వాత మనల్ని సెలెక్ట్ చేస్తారు కదండి, సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మన పైన అబ్జర్వేషన్ అయితే ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళు ఎలా చెబుతున్నారు, ఏంటిది అనేది అయితే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఫేస్ చేయాలి అన్నది కూడా నేను ఈ వీడియోస్లో షేర్ చేస్తానండి తప్పకుండా. అలాగే నేను శారీస్ కొనడం మానేసి గోల్డ్ ఎలా పర్చేస్ చేసుకున్నాను, గోల్డ్ కొనడానికి నేను ఎలా ప్లాన్ చేశాను అన్నవి కూడా అన్నీ షేర్ చేస్తానండి. ఉన్న శారీస్లో వాటిని డివైడ్ చేసి ఏ అకేషన్కి ఎలా కట్టుకోవాలి, అలాగే ఒక ఇల్యూషనేషన్ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే మన దగ్గర ఓన్లీ 30 శారీసే ఉన్నాయనుకోండి, ఆ 30 శారీస్ని కూడా ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఏ సిచ్యువేషన్లో ఏం కట్టుకోవాలి, మన దగ్గర 30 శారీస్ ఉన్నా కానీ చూసే వాళ్ళకి ఈ అమ్మాయి దగ్గర 100-200 శారీస్ ఉన్నాయి అనేలాగా ఒక ఇల్యూషనేషన్ని క్రియేట్ చేయడం అనమాట. సో అలా ఎలా కట్టుకోవాలి అనే టిప్స్ కూడా నేను షేర్ చేస్తానండి. ఫస్ట్ వీడియో కాబట్టి వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి. ఫర్దర్ వీడియోస్లో నేను రెక్టిఫై చేసుకుంటాను నా మిస్టేక్స్ అన్నీ కూడా. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.